నమస్తే మేడం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడ చూసినా సీనియర్ సిటిజన్స్ అనాథ శరణాలయాల్లోనూ, భిక్షాటన దగ్గర, గుళ్ళ దగ్గర, బస్టాండ్ల దగ్గర ఉంటున్నారు చాలామంది వృద్ధులు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఉన్నతమైన బ్రతుకులు బ్రతికి ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి దూరమై, బిడ్డలకు దూరమై ఉంటున్నారని చెప్తున్నారు. వారి మీద మీరు ఏం చెప్పగలరు ఒకసారి? సొసైటీలో చాలా వృద్ధులు చాలా ఎక్కడికైనా కనిపిస్తున్నారండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద బాధ్యత లేకపోవడం. వాళ్ళని చాలా ప్రేమగా తల్లిదండ్రులు పెంచి పోషించి ఒక మంచి స్థాయిలో కూర్చోబెడతారు. కానీ వీళ్ళు ఆ స్థాయి ఎలా వచ్చింది అనేది ఆ స్థాయిని మర్చిపోయి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద వదిలేయడం, లేదు అంటే హాస్పిటల్స్లో వదిలేసి అక్కడ ట్రీట్మెంట్ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం, ఇంకా అయితే ఓల్డేజ్ హోమ్లో పెట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే వీళ్ళ లగ్జరీ లైఫ్కి వాళ్ళు అడ్డొస్తున్నారు. దానివల్ల వీళ్ళని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎందుకు వాళ్ళు ఎందుకు మనకి ఫ్రీగా ఉందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, వీళ్ళ మాటలు, వీళ్ళ పెద్ద రేపు మాటలన్నీ మనకి ఎందుకు అనుకుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్దవాళ్ళు కూడా నా కొడుకేడు, నా కూతురేడు అని ఈ రకంగా బాధపడుతున్నారు. ముద్ద తినడానికి కూడా చాలా ఇబ్బంది పడి, మనకి గోరుముద్దలు తినిపించిన అమ్మ మన ఈరోజు ఒక ముద్ద తినలేక పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇది మారాలి. ఈరోజు మనం తీసుకెళ్ళి మన తల్లిదండ్రులను ఎలాగైతే అక్కడ వదిలేసామో, రేపు మన పిల్లలకి గురించి కూడా మనకు అదే వస్తుందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకుని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు కేరింగ్తో చూసుకుంటూ ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఎక్కువ ఏం అక్కర్లేదు కదా, మన పిల్లలతో ఒక ముద్ద పెడితే సరిపోతుంది.